ఓం నమో వెంకటేశాయ. ఇంటి ఇలవేల్పు కుటుంబ దైవం అనేది ఒక కుటుంబానికి మూలస్తంభం వంటిది. వంశపారంపర్యంగా మన పూర్వీకులు ఏ దైవాన్నైతే పూజిస్తూ వచ్చారో ఆ దైవమే మనల్ని, మన వంశాన్ని కంటికి రెప్పలా కాపాడుతుందని నమ్మకం. శాస్త్రాల ప్రకారం మరియు పెద్దల అనుభవం ప్రకారం ఇలవేల్పును నిర్లక్ష్యం చేస్తే లేదా పట్టించుకోకపోతే కుటుంబంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. అకారణమైన ఆటంకాలు. మీరు ఎంత కష్టపడినా పనులు పూర్తి కాకపోవడం, చేసే ప్రతి పనిలో ఏదో ఒక అడ్డంకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు కాకపోవడం లేదా శుభకార్యాలు వాయిదా పడడం వంటివి ఇలవేల్పు ఆగ్రహానికి లేదా నిర్లక్ష్యానికి సంకేతాలుగా భావిస్తారు. 2. కుటుంబంలో కలహాలు. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య లేదా పిల్లల మధ్య గొడవలు జరగడం, ఇంట్లో ఎప్పుడూ ఒక రకమైన అశాంతి నెలకొనడం వంటివి జరుగుతాయి. ఇలవేలుపు అనుగ్రహం లేని చోట మనశ్శాంతి కరువైతుంది. 3. ఆర్థిక ఇబ్బందులు. డబ్బు బాగానే సంపాదించినా అది చేతిలో నిలవదు. అనవసరమైన ఖర్చులు రావడం, అప్పుల పాలు కావడం లేదా వ్యాపారాల్లో నష్టాలు రావడం వంటివి సంభవించవచ్చు. 4. ఆరోగ్య సమస్యలు. కుటుంబ సభ్యులకు తరచుగా అనారోగ్యం కలగడం, ముఖ్యంగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావడం వంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొన్నిసార్లు వైద్యులకు కూడా అర్థం కాని అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. 5. సంతాన సమస్యలు. వంశం వృద్ధి చెందకపోవడం లేదా పుట్టిన పిల్లలు సరిగ్గా ఎదగకపోవడం, మాట వినకపోవడం వంటివి కూడా ఇలవేలుపును మర్చిపోవడం వల్ల జరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఏంటి అంటే రెమెడీస్. ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఇలవేల్పును పట్టించుకోకపోయినా ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. దైవం ఎప్పుడు క్షమిస్తుంది. మీరు చేయాల్సినవి కులదైవ దర్శనం. వెంటనే మీ కులదైవ క్షేత్రానికి, మీ ఇలవేల్పు వెలిసిన గుడికి కుటుంబ సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకోండి. వారికి మొక్కుబడులు ఏవైనా బాకీ ఉంటే వాటికి తీర్చుకోండి. అక్కడ అభిషేకం లేదా శాంతి పూజ చేయించండి. ఇంట్లో దీపం. ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి మీ ఇలవేల్పు పేరును కనీసం 11 సార్లు స్మరించుకోండి. నైవేద్యం. పండుగలు లేదా విశేష దినాల్లో మీ ఇలవేల్పుకి నైవేద్యం సమర్పించి మమ్మల్ని, మా వంశాన్ని చల్లగా చూడమని ప్రార్థించండి. ముఖ్య గమనిక. దైవం శిక్షించడానికి ఉండదు, కేవలం మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి కొన్ని సంకేతాలు ఇస్తుంది. మీరు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అన్ని సర్దుకుంటాయి. మీ ఇలవేల్పు ఎవరో తెలుసుకోవడం ఎలా? చాలా మందికి తమ ఇలవేల్పు అంటే కులదైవం ఎవరో తెలియక ఇబ్బంది పడుతుంటారు. మన పూర్వీకులు వలసలు వెళ్ళడం వల్లనో లేదా సరైన సమాచారం తర్వాతి తరాలకి అందకపోవడం వల్లనో ఇలా జరుగుతుంటుంది. మీ ఇలవేల్పు ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని ప్రయోగాత్మక మరియు ఆధ్యాత్మిక మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ది ఇంటి పెద్దలను అడగడం. అది అన్నిటికన్నా సులభమైన మార్గం. మీ నాన్నగారిని లేదా తాతయ్య గారిని అడగండి. ఒకవేళ వాళ్ళకు కూడా సరిగ్గా గుర్తు లేకపోతే మీ నాయనమ్మనో లేదా అమ్మమ్మ వైపు బంధువులను అడగండి. ఆడవాళ్ళకి పుట్టింటి ఇలవేల్పు, మెట్టింటి ఇలవేల్పుపై అవగాహన ఎక్కువగా ఉంటుంది. దాయాదులు లేదా వంశీయులను సంప్రదించడం. మీ ఇంటి పేరులో ఉన్న ఇతర కుటుంబ సభ్యులను లేదా మీ దాయాదులను, కజిన్స్ అడగండి. ఒకే ఇంటి పేరు ఉన్నవారికి సాధారణంగా ఒకే ఇలవేల్పు ఉంటుంది. మీ వంశానికి చెందిన పెద్దలు ఎక్కడ ఉన్నా వారితో మాట్లాడి తెలుసుకోండి. అది కుదరదు అంటే వివాహ పత్రికలు లేదా పాత డైరీలు. పాతకాలంలో పెళ్లి పత్రికలు కొట్టించేటప్పుడు పైన ఇలవేలుపు అని మెన్షన్ చేసి ఉంటుంది కదా, అది కూడా ఒకసారి చూడండి. తాతయ్య గారు రాసే పాత డైరీలు కూడా ఒకసారి వెతికితే ఏదైనా క్లూ దొరకవచ్చు. పుట్టినప్పుడు ఇచ్చే పేర్లు. పూర్వం మన పెద్దలు పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు తమ ఇలవేల్పు పేరు వచ్చేలా పెట్టేవారు కదా. ఉదాహరణకు మీ తాత ముత్తాతల పేర్లలో వెంకటేశ్వర, నరసింహ, మల్లేశ్వర, కామేశ్వరి, సత్యమ్మ, ఎల్లమ్మ, ఈశ్వర ఇలాంటివన్నీ పేర్లు ఉంటాయి కదా. ఆ దైవమే మీ కుల దైవం అయ్యే అవకాశం 90% ఉంటుందన్నమాట. గ్రామ దేవత మరియు ప్రాంతం. మీ పూర్వీకులు ఏ గ్రామం నుండి వచ్చారో తెలుసుకోండి. ఆ గ్రామంలో ఉన్న ప్రధాన ఆలయం లేదా గ్రామ దేవత ఎవరో కనుక్కోండి. చాలా సందర్భాల్లో ఆ గ్రామ దైవమే ఆ వంశానికి ఇలవేపుగా మారుతుందన్నమాట. ఆధ్యాత్మిక మార్గం. ఒకవేళ నేను చెప్పినవన్నీ పని చేయకపోతే ఇంకో పద్ధతి ఉంది. సంకల్పం.
ఏదైనా ఒక పవిత్రమైన రోజున లేదా శనివారం అయినా లేదా మంగళవారం స్నానం చేసి దేవుడు గదిలో దీపం వెలిగించండి. ఓ పరమాత్మ, నా వంశాన్ని కాపాడే నా ఇలవేలుపు ఎవరో నాకు తెలియడం లేదు. దయచేసి నాకు ఏదో ఒక రూపంలో, అంటే కలలోనైనా లేకుంటే ఎవరితోనైనా చెప్పడం ద్వారానైనా తెలియజేయండి అని మనస్ఫూర్తిగా మొక్కుకోండి. నైవేద్యం. అప్పటి వరకు మీరు వెంకటేశ్వర స్వామిని లేదా ఇష్టదైవాన్ని కులదైవంగా భావించి పూజించవచ్చు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని అందరికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని సర్వసాధారణ కులదైవంగా భావిస్తారు. మీరు ఎప్పుడు పూజించే దేవుడిని కూడా ఇష్టపూర్తిగా ప్రార్థించి అడగండి. ఆ దేవుడే మీకు దారి చూపిస్తాడు. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.